హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మనకి జనరల్ మిల్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. సీనియర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా మీరైతే వర్క్ చేయాలన్నమాట. ఇదైతే మనకి 9 నుంచి 14 సంవత్సరాల లోపు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అటువంటి వారు దీనికి వర్క్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరైతే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. శాలరీ అనేది వెల్లడించలేదు. సో మీకు తమ్ముళ్ళలో చెప్పాను కదా. సో దీనికైతే శాలరీ 20K వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ముంబైలో ఉన్న నియమిక కార్యాలయం అనేది ఉందన్నమాట. ముంబైలో ఈ యొక్క కంపెనీ పోస్ట్ చేయబడింది ఒక రోజు క్రితం అనేసి చెప్పడం జరిగింది, 1 డే అగో అనమాట. ప్రారంభంలో వచ్చేసరికి ఇప్పటి వరకు దరఖాస్తుదారులు అయితే 67 దరఖాస్తులు వాళ్ళకి, అంటే 67 అప్లికేషన్స్ వాళ్ళకి వెళ్ళడం జరిగింది. అలాగే దీనికి ఎలా అప్లై చేయాలంటే నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేసుకొని దీనికి జాబ్ అనేది పొందొచ్చు అనేది వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగ వివరణ అనమాట. పాత్ర మరియు బాధ్యతలు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. MLOPS పద్ధతులను ఏర్పాటు చేయండి మరియు అమలు చేయండి అనేసి చెప్పడం జరిగింది. GCP, వెర్టెక్ AI మరియు సాఫ్ట్వేర్ సాధనాలను ఉపయోగించి end-to-end MLOPS ప్రైమ్ నెట్వర్క్ మరియు మిషన్ లెర్నింగ్ పైప్ లైన్ అభివృద్ధి చేయాలన్నమాట. మీరు బిగ్ క్యారీ, DBT అండ్ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ మొదలైన బహుళ డేటా సోర్స్ నుండి కాన్ఫిగర్, ఇంజెక్షన్ మరియు ట్రాన్స్ఫర్మేషన్తో సహా డేటా పైప్లైన్ నిర్వహణ అనేది మీరు ఏర్పాటు చేసే విధంగా ఉండాలి. సో బయట నుంచి కానీ నాయిస్ వస్తే మీకు అటువంటివి ఇగ్నోర్ చేయండి. సో కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో డిస్టర్బెన్స్ లేనప్పుడు మాత్రం క్లియర్గా వినిపిస్తుంది అన్నమాట మీకు. అలాగే మెటా డేటా మరియు గణాంకాలు GCP, బకెట్ మరియు MLMDని ఉపయోగించి డేటా పైప్లైన్ సెటప్ అనేది చేయాలి. అలాగే బహుళ ప్రమాణాలతో తిరిగి శిక్షణ మరియు పర్యవేక్షణ పైప్లైన్ సెటప్, వెర్టెక్స్ AI అనేది మీకు అవసరం అన్నమాట. బహుళ సృష్టి, వెర్టెక్స్ AI మరియు GCP సేవలతో పైప్లైన్ను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. వనరు మరియు ఇన్ఫ్రా మానిటరింగ్, కాన్ఫిగరేషన్ మరియు GCP సేవను ఉపయోగించి పైప్లైన్ అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలి. GCP నేటివ్ టూల్ స్టాక్ని ఉపయోగించి నిరంతర ఏకీకరణ, CI నిరంతర విస్తరణ, CD నిరంతర పర్యవేక్షణ, CM నిరంతర శిక్షణ, CD కోసం స్వయంచాలక పైప్లైన్ అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలి. GitHub ఉపయోగించి బ్రాంచింగ్, వ్యూహాలు మరియు సంరక్షణ నియంత్రణ అనేది మీరు ఉపయోగించాలి. క్యూబ్ఫ్లో ఉపయోగించి ML పైప్లైన్ ఆర్కిటెక్చర్ని, కాన్ఫిగరేషన్ను మీరు ఉపయోగించి చేయాలన్నమాట. ఎయిర్ఫ్లో క్లౌడ్ కంపోజర్ని ఉపయోగించి DAG మరియు వర్క్ఫ్లో ఆర్కిటెక్చర్ని ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం కోసం కోడ్ రిఫాక్టరైజేషన్ అండ్ కోడింగ్ బెస్ట్ ప్రాక్టీస్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చేస్తూ ఉండాలన్నమాట. 360 డిగ్రీల విశ్లేషణ ఆధారంగా టెక్నాలజీ స్టాక్ సూచన అనేది మీకు తెలిసి ఉండాలి. ప్రాజెక్ట్పై MLOPS పద్ధతులను అమలు చేయగలిగే విధంగా ఉండాలి మరియు సెట్ చేసిన MLOPS పద్ధతులను అనుసరించడం అనేది కూడా తెలియాలి. అభివృద్ధి నుండి నిర్వహణ వరకు E2E
MLOPS జీవిత చక్రం అంతటా ML మోడల్కు మద్దతు ఇవ్వగలిగే విధంగా ఉండాలన్నమాట. ఆర్కిటెక్చర్ అనేది మైక్రో సర్వీసర్ ఆర్కిటెక్చర్ మరియు ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్, అలాగే ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్, HLD, LLD మరియు సొల్యూషన్ డిజైన్ కోసం ఆర్కిటెక్చర్ డిజైన్గా మీరైతే చేయొచ్చు అనమాట. టీమ్ మెంటరింగ్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్యాటర్న్ డిజైన్ అమలు చేయగలిగే విధంగా ఉండాలి. ప్రాజెక్టులు PR మరియు PBLను సమీక్షించండి మరియు మెరుగుదల కోసం సూచన. అలాగే నిర్దిష్ట ML ఆఫ్ టాపిక్స్ కోసం బృందంతో నాలెడ్జ్ షేరింగ్ అనేది మీకు చాలా అవసరం అన్నమాట. MLOPS ఫ్రేమ్వర్క్ అభివృద్ధి కోసం గైడ్, మెంటర్, టీమ్ సభ్యులు అనేది మీకు చాలా అవసరం. పరిశోధన అభివృద్ధి మరియు ఉత్తమ అభ్యాసాలను ప్రచురించే విధంగా ఉండాలన్నమాట. MLOPS స్కేల్ చేయడానికి అవసరమైన సాంకేతికత మరియు ప్రక్రియలను పరిశోధించడం మరియు అమలు చేయగలిగే విధంగా ఉండాలి. కొత్త సాంకేతికతలు, ప్లాట్ఫామ్లను మరియు సేవలను MLOPS ఉత్తమ అభ్యాసాలను పరిశోధించే మరియు సిఫారసు చేయగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. MLOPS పైప్లైన్ మెరుగుదల, ప్రణాళిక మరియు సూచన, కమ్యూనికేషన్ మరియు సహకారం అనేది మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే డేటా సైన్స్ లీడ్, డేటా సైంటిస్టు, డేటా ఇంజనీరింగ్ మరియు ప్లాట్ఫామ్ యజమాని వంటి సాంకేతిక బృందాలతో సహకరించే విధంగా ఉండాలి. అలాగే విస్తృత విశ్లేషణ బృందం మరియు వాటాదారులతో జ్ఞానాన్ని పంచుకోవడం అనేది అవసరం. రిమోట్ మరియు క్రాస్ జియోగ్రఫీ సంస్కృతి సేకరించే విధంగా ఉండాలి. ఆన్ గోయింగ్ కమ్యూనికేట్ చేయగలిగే విధంగా ఉండాలి. కీలక ప్రాధాన్యతలను అలాగే మరియు ఫోకస్ ప్రాంతాలపై సమలేఖనం చేయగలిగే విధంగా ఉండాలి. విజయాలు, వైఫల్యాలు మరియు నష్టాలను సమయానుకూలంగా తెలియజేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అభ్యాస మనస్తత్వాన్ని స్వీకరించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అధికారిక శిక్షణ చదవడం మరియు సమావేశాలకు హాజరు కావడం ద్వారా మీ సొంత జ్ఞానం మరియు నైపుణ్యాల సెట్లో నిరంతరం పెట్టుబడి పెట్టండి అనేసి చెప్పడం జరుగుతుంది. డాక్యుమెంటేషన్ MLOPS ప్రాసెస్ డెవలప్మెంట్, ఆర్కిటెక్చర్ అండ్ ఇన్నోవేషన్ మొదలైనవి మరియు ఇతర టీం మెంబర్ల కోసం వాటిని రివ్యూ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి అనేసి చెప్పడం జరిగింది. సాంకేతిక నైపుణ్యాలు మరియు అనుభవం ఉండాలన్నమాట. మీకు కనీస అర్హత బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. మొత్తం అనుభవం 10 నుండి 12 సంవత్సరాలు ఉండాలి. MLOPS E2E ఫ్రేమ్వర్క్లో నైపుణ్యం మరియు కనీసం 5 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం అనేది చాలా అవసరం అనమాట. బిగ్ క్వరీ SQL ద్వారా డేటా ట్రాన్స్ఫర్మేషన్ మరియు మ్యానిప్యులేషన్లో నైపుణ్యం, వృత్తిపరమైన అనుభవం, వెర్టెక్స్ AI మరియు GCP సేవలు అనేవి మీకు చాలా అవసరం అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్, Rలో ఒక దానిలో నైపుణ్యం, అలాగే ఎయిర్ఫ్లో క్లౌడ్ కంపోజర్ అనుభవం అనేది చాలా అవసరం. కుబెర్నెటిస్ క్యూబెక్లో అనుభవం, అలాగే MLflow ప్రొఫెషనల్ అనుభవం అనేది కూడా చాలా అవసరం. అలాగే TFX ప్రొఫెషనల్ అనుభవం కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఇవన్నీ కూడా మీకు డాకర్ కంటైనర్ అనుభవం, సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాలు వృత్తిపరమైన అనుభవం, సైన్స్, అలాగే వివిధ సాంకేతిక మరియు నాన్ టెక్నికల్ సామర్థ్యాలు, సహోద్యోగాలతో సమర్థవంతంగా పరస్పర చర్య చేసే సామర్థ్యంతో మౌఖిక మరియు రాతపూర్వకంగా బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. చురుకైన సాఫ్ట్వేరు ప్రక్రియలు అనేవి తెలిసి ఉండాలి. అలాగే డేటా ఆధారిత అభివృద్ధి, అలాగే విశ్వసనీయత మరియు క్రమబద్ధమైన ప్రయోగాల పట్ల మక్కువ అనేది ఉండాలి. నైపుణ్యాలు కలిగి ఉండటం చాలా మంచిదన్నమాట. GCP ధృవీకరణ, అలాగే CPG పరిశ్రమ యొక్క అవగాహన, DBT యొక్క ప్రాథమిక అవగాహన, అలాగే ఆటో ML కాన్సెప్ట్, మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ కాన్సెప్ట్ అనేది చాలా అవసరం. అలాగే డీప్ లెర్నింగ్
కాన్సెప్ట్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనేవి అవసరం. అలాగే టైం సిరీస్ అనాలిసిస్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనేవి కూడా మీకు చాలా అవసరం అనమాట. ప్రాధాన్య అభ్యర్థి ప్రొఫైల్ అనేది ఇక్కడ చూడొచ్చు. పోషకాలు మరియు ప్రయోజనాలు, పాత్ర వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, పరిశ్రమ రకం వచ్చేసరికి FMCG, అలాగే విభాగం వచ్చేసరికి మీకు డేటా సైన్స్ అండ్ అనలిస్టిక్స్ అనమాట. అలాగే ఉపాధి రకం వచ్చేసరికి పూర్తి సమయం శాశ్వత అనమాట. సో పాత్ర వర్గం వచ్చేసరికి డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కంపెనీ గురించి తెలుసుకోవాలంటే మీరు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు దరఖాస్తు చేసుకోవడానికి నమోదు చేసుకోండి అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, అలాగే ఐఎమ్ ఫ్రెషర్ అని పెట్టేయండి. సో మీ యొక్క సిటీ అనేది ఎంచుకొని సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే బ్లూ కలర్లో మీకు రిజిస్టర్ నవ్వు అనేది ఉంటుంది. సో రిజిస్టర్ అయిపోయింది. సో మీకు డైరెక్ట్గా అప్లై అవుతుంది అనమాట. సో నోటిఫికేషన్కి అప్లై అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.